అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది. ఇన్నాళ్ళు ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల 19న తెలంగాణ భవన్ కి రావడమే కాక బీఆర్ఎస్ నేతలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. అలాగే కొత్త సర్కార్కు ఓ ఏడాది సమయం ఇవ్వాలని కొద్ది రోజులుగా పార్టీ నేతలకు కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి కావడంతో కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరొకసారి దూసుకెళ్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్ నుండి ఒక్కసారిగా పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశించడానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ భవన్ కు రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం అయితేనేమి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్తిగా పెద్ద ఎత్తున బహిరంగ సభలతో పాటు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలనేదే పార్టీ శ్రేణులకు ముందస్తుగానే పిలుపునివ్వడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా ఇప్పటికే ఖమ్మంలో జరిగినటువంటి రివ్యూ అయితేనేమి జరిగిన తెలంగాణ భవన్లో జరగబోతున్నటువంటి విషయాలలో పూర్తిగాను అందరికీ నిర్దేశించడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవం మరోసారి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఊపుని పెంచుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా తెలంగాణలోని గత కొంతకాలంగా సభ్యతతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ కూడా ప్రజల్లోకి రాకపోవడంతో కొంత కార్యకర్తల్లోని నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇదే విషయాన్ని అదునుగా చేసుకుని పూర్తి స్థాయిలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున నూతన ఉత్తేజం చేస్తున్నారు. దీనికి సంబంధించి సంవత్సరంన్నర పాలనలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, గతంలో ఇచ్చినటువంటి హామీలు సంబంధించిన ప్రజలకు చేయాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు దూరమైనందున ఇదే అవకాశాన్ని ముందస్తుగా చేసుకుని ఒక ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున ఒక వేదికగా చేసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ముందస్తుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయాలలో ప్రజలకు వెళ్లడానికి కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున దోహదపడుతుందనేది పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు రానున్నారు. ఇక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు పూర్తిగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా ఒక పిలుపునిస్తారు. ఈ విషయానికి సంబంధించి ఈ సభ నుండి ఆవిర్భావ దినోత్సవం సభ నుండే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేయాలన్నా దానికి సంబంధించినటువంటి దిశ ఈ రోజు నుంచే నిర్ణయం చేసి అక్కడి నుంచి పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి అవినీతికి అపరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒక నివేదిక కూడా సమర్పించనున్నట్లు కూడా పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచనలు కూడా ఇచ్చారు. కేసీఆర్ గతంలో చెప్పిన విధంగా సంవత్సరం పాలనలో ప్రజలకు చేయాల్సినటువంటి పనులను చేయకుండా మభ్యపెడుతూ ప్రజల యొక్క వాగ్దానాలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందనేదే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తి స్థాయిలోని క్యాడర్ను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నట్లు యాక్షన్ ప్లాన్ కూడా చేస్తున్నట్లు కూడా రేపు జరగబోయేటటువంటి ఆవిర్భావ సదస్సులోని పెద్ద ఎత్తున చర్చించుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేది కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలకే కాకుండా తెలంగాణలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం అయిందనేది కూడా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయనుంది. ఈ విమర్శలకు వేదికగాను దీనికి సంబంధించినటువంటి విషయాలు గ్రామ పంచాయతీ కానీ సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ముందస్తు ఉండటంతో ముందస్తుగానే వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ముందస్తుగానే కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశం కావచ్చు, ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ తీర్మానాలు కూడా చేసి పూర్తి స్థాయిలోని తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున చేస్తున్నట్లు కూడా సమాచార వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.